ఒకవేళ మన ఇండియాకి థ్రెట్ ఓన్లీ చైనా అండ్ పాకిస్తాన్ నుంచి అని అనుకుంటున్నారా మీరు? అలా అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కొన్ని నేషన్స్ ఉన్నాయి ఏవైతే ఇండియాని డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా అటాక్ చేద్దాం అనుకుంటున్నాయి. అంటే మన ఇండియాలోనే ఒక విధమైన ఫోర్సెస్ని తయారు చేస్తున్నాయి. వాటి డైరెక్ట్ టార్గెట్ ఏంటో తెలుసా? మన ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎస్, ఏ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే మనకి ఏదైనా ఇబ్బంది అయితే మనకి హెల్ప్ చేస్తా అనుకుంటాయో వాటి మీద అటాక్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవి ఏ కంట్రీస్ అని అనుకుంటున్నారా? యుఎస్ అండ్ యుక్రెయిన్. సో రీసెంట్గా ఇండియా అండ్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఏవైతే రా అండ్ ఎస్విఆర్ రెండు కలిసి ఒక ఆపరేషన్ చేశారు. అండ్ ఈ ఆపరేషన్స్లో ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ని బర్స్ట్ చేశారు. అండ్ దీనిలో చాలామంది ఫారెన్ ఆపరేటివ్స్ని అరెస్ట్ కూడా చేశారు. అండ్ వాళ్ళు యుక్రెయిన్ అండ్ యుఎస్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు అనమాట. అండ్ వీళ్ళు నార్త్ ఈస్ట్లో మిలిటెంట్ని ట్రైనింగ్ చేస్తుండగా అరెస్ట్ చేస్తారు అనమాట. అంటే అసలు ట్రైనింగ్ ఎవరికి ఇస్తున్నారు అండ్ ఏమి ఇస్తున్నారు? సో వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏంటో తెలుసా? యుక్రెయిన్ రష్యా ట్యాంక్స్ మీద డ్రోన్స్తో అటాక్ చేసి చాలామంది రష్యన్ని చంపేసింది. అండ్ మనం ఏదైతే చైనా డ్రోన్స్ సర్వేలెన్స్గా వాడుతామో వాటిని ఎలా పడగొట్టాలని కూడా నేర్పిస్తున్నారు. అండ్ వీళ్ళు మెయిన్ గోల్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న చాలా సెన్సిటివ్ రీజన్ అయిన మణిపూర్లో ఒక ఫార్వర్డ్ లాజిస్టిక్ బేస్ని ఎస్టాబ్లిష్ చేయడం. అండ్ దాంతో వీళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు నార్త్ ఈస్ట్లో పెద్ద లార్జ్ అమౌంట్లో వైలెన్స్ క్రియేట్ చేయడం. అండ్ నేషనల్లో డొమెస్టికల్ వైలెన్స్ అండ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం. ఒక గవర్నమెంట్ని ఇంబ్యాలెన్స్ చేయడం. ఒకవేళ మీరు దీన్ని కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? సో ఒకవేళ వీళ్ళు అరెస్ట్ని మీరు కోఇన్సిడెన్స్ అనుకుంటే ఇంకోటి కూడా ఇలానే జరిగింది. సో రీసెంట్గా ఎన్ఐఏ డానియల్ కార్నియల్ అనే ఒక ఎక్స్ యుఎస్ ఆర్మీ మిషనరీని అరెస్ట్ చేసింది. అండ్ ఈయన మణిపూర్లో ఉన్న మిలిటెంట్స్కి డ్రోన్స్, బీపీ జాకెట్స్ అండ్ హెల్మెట్స్ అండ్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూడండి. మనం ఇప్పటి నుంచో ఇండియాలో నక్సలిజం అండ్ మిలిటెన్సీని ఒక డొమెస్టికల్ ఇష్యూలో చూస్తున్నాం. అండ్ ఇవి మన లోకల్ పబ్లిక్ చేస్తాను అనుకుంటున్నాం. బట్ రియాలిటీ వేరే ఒకటి ఉంది. ఇది ఒక సోఫిస్టికేటెడ్ అండ్ ఫారెన్ బ్యాక్డ్ ప్రాక్సీ వార్లో ఉన్నాం మనం. అండ్ మన ఎనిమీస్ అనే వాళ్ళు బార్డర్ దగ్గర కూర్చొని ఇదంతా చేయట్లేదు. వీళ్ళు ఎక్కడో కూర్చొని మేము ఒక సూపర్ పవర్ మీకు హెల్ప్ చేస్తాం, మీకు ఫ్రెండ్లీగా ఉంటామని ఒక నేషన్ పేరుతో చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ సో ఈ న్యూస్ మీద మీకేమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.